నేను దాదాపు మీ ముందే 7 సంవత్సరాలు చెప్తున్నాను నేను. అవును. నేను ప్రజాస్వామ్య హిందూ మతాన్ని. నా ఇంట్లో ఎలకలు పడితే నేను ఎలకను తీసేయాలి తప్ప ఇల్లును దలుచుకోవట్లేదు. అందుకని నేనే ఉన్నానంటే హిందూ మతం నుంచి మేము వెళ్ళాం బయటికి. హిందూ మతం యొక్క నాయకత్వ స్థానం కావాలి మా ఆత్మగౌరవం కోసం. నేను గుడిని కట్టియాలి, గుడి బండలు చెక్కాలి. చూడండి, అదే సార్, నేను 6 లక్షల దేవాలయాలు ఉన్నాయి భారతదేశంలో, పైన మినిమం 6 లక్షలు ఉన్నాయి. 6 లక్షల దేవాలయాలు మేము కట్టాలి, బండలు మోయాలి, గుండెలు పగలగొట్టుకొని వీపు మీద ఇంతింత బండలు పెట్టి ఏనుగులకి ఆహారం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏనుగులకేనా ఆహారం పెట్టాలి, కానీ మేము ఆహారం కూడా అడగం కదా. కాబట్టి ఇది ధర్మం అని భావిస్తాం కదా. మా వీపుల మీద బండలు మోసి 6 లక్షల దేవాలయాలు కట్టాం, కానీ దేవాలయంలో మాకు అడుగు పెట్టే అవకాశం లేదు. దేవాలయాల కింద వందల వేల లక్షల ఎకరాల భూమి ఉంది, అందులో పశువులాగా మేము పనిచేయాలి. అందులో ఒక గింజ మీద మాకు హక్కు లేదు. సమాజంలో గౌరవం లేదు. హిందూ మతం ద్వారా వస్తున్నటువంటి ఏ ప్రతిఫలంలో కూడా మాకు హక్కు లేదు. అది సవర్ణులు యజమానులుగా ఉన్నారు. అందుకని మేమేమంటున్నామంటే హిందూ మతంలో ఉన్న దేవుళ్ళందరినీ ఆరాధిస్తాం, అందరినీ 100%. దేవుళ్ళ తప్పు ఏదైనా ఉంటే దాని వెనుకున్న వాక్యానికి తప్పు అయింది తప్ప దేవుడి తప్పు కాదే. దేవుడిది తప్పేం కాదే. వాళ్ళ వెనుకున్న థాట్ ప్రాసెస్ ఏమన్నా రాంగ్ కావచ్చు, దేవుడనే వ్యక్తిది తప్పేం కాదు ఇక్కడ. అందుకనే ఓకే, మాకు ఇష్టమైన దేవుడు శివుడు అయి ఉండొచ్చు, మాకు ప్రధానమైన సెంట్రిక్ దేవుడు శివుడు. శివుడి యొక్క ఆరాధనే మాకు ప్రధానం, తర్వాత మిగతా దేవుళ్ళంతా. అందుకని మేమేం కోరు, శివుడే ఒక ఆది దేవుడు కాబట్టి, మహాదేవుడు కాబట్టి, దేవదేవుడు కాబట్టి, జ్ఞానం ఇచ్చిన వ్యక్తి కాబట్టి, ఇట్లా మాకు ఒక పారామీటర్స్ ఉన్నాయి.